నమస్కారం. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ విడుదల చేసిన నీట్ యూజీ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? సరే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన పబ్లిక్ నోటీస్. దేని గురించంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే మనందరికీ తెలిసిన నీట్ యూజీ 2026 గురించి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ను మనం వివరంగా చర్చిద్దాం. ఈరోజు మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా నోటిఫికేషన్ ఓవర్వ్యూ, దాని తర్వాత చాలా ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు వివరాలు, ఏమేం డాక్యుమెంట్లు కావాలి, అసలు ఎలా అప్లై చేయాలి, ఇంకా చివరగా అన్నింటినీ కలిపి ఒక చిన్న సమరీ, రీక్యాప్ కూడా చూద్దాం. రైట్, మన మొదటి సెక్షన్కొచ్చేద్దాం. నోటిఫికేషన్ ఓవర్వ్యూ. అసలు ఈ నీట్ యూజీ ఎగ్జామ్ ఎందుకు? దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంకా ఆయుష్ కోర్సులైన బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లాంటి వాటిలో అడ్మిషన్స్ కోసం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అంతేకాదు, ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్స్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా సరే ఈ నీట్ స్కోర్ అనేది తప్పనిసరి. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన వివరాలు చూద్దాం. ఈ పరీక్షను ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ డేట్ మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోండి. మే 3, 2026. మీకు ఎగ్జామ్ రాయటానికి సరిగ్గా 3 గంటలు, అంటే 180 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ మన తెలుగు విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పరీక్ష మన మాతృభాష తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో రాయొచ్చు. ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికొచ్చేశాం. అవే ఇంపార్టెంట్ డేట్స్. ప్రతి ఒక్క విద్యార్థి ఈ తేదీలను అస్సలు మర్చిపోకూడదు. ఒకరోజు మిస్ అయినా మీ విలువైన సంవత్సరం వృధా అయ్యే ప్రమాదముంది. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇది చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళిచ్చిన అఫీషియల్ డేట్స్ టేబుల్ ఇది. ఇందులో ఇన్ఫర్మేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇదే సమాచారాన్ని నేను నెక్స్ట్ స్లైడ్లో చాలా సింపుల్ టేబుల్ ఫార్మాట్లో చూపిస్తాను. ఓకే, ఈ టేబుల్ను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 8న స్టార్ట్ అయ్యి మార్చ్ 8న ముగుస్తుంది. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ మార్చ్ 8 రాత్రి 9 గంటలు మాత్రమే. కానీ ఫీజు కట్టడానికి మాత్రం అదే రోజు రాత్రి 11:50 వరకు టైం ఇచ్చారు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయి పొరపాటు చేస్తారు. సో అప్లికేషన్ సబ్మిషన్ టైం వేరు, ఫీజు పేమెంట్ టైం వేరు. ఇక ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా చిన్న తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి మార్చి 10 నుంచి 12 వరకు కరెక్షన్ విండో ఓపెన్లో ఉంటుంది. ఫైనల్గా ఎగ్జామ్ డేట్ మే 3, 2026. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. మీ కేటగిరీని బట్టి ఫీజు అమౌంట్ మారుతోంది, కాబట్టి మీకు ఎంత ఫీజు వర్తిస్తుందో సరిగ్గా తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఇండియాలోని ఎగ్జామ్ సెంటర్స్లో రాస్తుంటే జనరల్ కేటగిరీ వాళ్లకు ఫీజు 1700 రూపాయలు. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అయితే 1600 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇంకా థర్డ్ జెండర్ అభ్యర్థులకు 1000 రూపాయలు. ఒకవేళ మీరు ఇండియా బయట నుంచి పరీక్ష రాస్తుంటే అప్పుడు ఫీజు 9500 రూపాయలవుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఫీజుతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా అప్లికేషన్లు సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్లే రిజెక్ట్ అయిపోతాయి. సో ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, వాటిని ఎలా రెడీగా పెట్టుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చాలామంది స్టూడెంట్స్కొచ్చే కామన్ డౌట్ ఇది. ఆధార్ కార్డ్ విషయంలో ఏమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా అని. అవును, ఉన్నాయి. ఎన్టీఏ దీనిపై ఒక ప్రత్యేకమైన సలహా ఇచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసిన అఫీషియల్ అడ్వైజరీ. స్టూడెంట్స్ తమ ఐడెంటిటీ ప్రూఫ్స్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో దీన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఆధార్ కార్డ్, యూడీఐడి కార్డ్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ గురించి చాలా క్లియర్గా సూచనలిచ్చారు. ఓకే, ఆధార్ కార్డు గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మీరు అప్లికేషన్ ఫామ్లో నింపే డీటెయిల్స్తో అక్షరం పొల్లుపోకుండా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఫోటోగ్రాఫ్ ఇంకా అడ్రస్ ప్రతీదీ ఒకేలా ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా తర్వాత చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఒకవేళ మీ ఆధార్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లై చేసే ముందే అధికారిక యూఐడిఐ వెబ్సైట్కి వెళ్ళి సరిచేసుకోండి. ఇక వేరే ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయానికొస్తే దివ్యాంగులైన అభ్యర్థులు అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళకి యూడీఐడి కార్డ్ కావాలి. ఆ కార్డ్ వ్యాలిడిటీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీలకు చెందిన వాళ్ళు తమ కేటగిరీ సర్టిఫికెట్ను రెడీగా పెట్టుకోవాలి. అది కూడా అప్డేటెడ్ ఇంకా వ్యాలిడ్ సర్టిఫికెట్ అయి ఉండటం చాలా ముఖ్యం. సరే,
ఇప్పటిదాకా మనం ఏమేం సిద్ధం చేసుకోవాలో చూసాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను చూద్దాం. నేను చెప్పే ప్రతి స్టెప్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం సింపుల్గా 4 మెయిన్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సెకండ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపాలి. థర్డ్, అడిగిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక ఫోర్త్ ఫైనల్ స్టెప్, పరీక్షా ఫీజును చెల్లించడం. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, జాగ్రత్తగా చూడండి. మీరు అప్లై చేయడానికి ఉపయోగించాల్సిన ఒకే ఒక అఫీషియల్ వెబ్సైట్ https://neet.nta.nic.in. దయచేసి గూగుల్లో వెతికి ఏవేవో ఫేక్ వెబ్సైట్లను నమ్మకండి. కేవలం ఈ అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. స్క్రీన్ మీద మీరు చూస్తున్నది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సూచనల లిస్ట్. ఇవి రూల్స్ లాంటివి. వీటిని ఖచ్చితంగా పాటించాలి. వీటిని నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇంకా సింపుల్గా వివరిస్తాను. దయచేసి ఈ సూచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. 1. మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. 2. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే పంపాలి. మీరు తెలివిగా 1 కంటే ఎక్కువ పంపితే మీ అన్ని అప్లికేషన్లు రిజెక్ట్ అయిపోతాయి. 3. మీ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, మీ సంతకం ఇవన్నీ క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 4. ఇది చాలా ముఖ్యం. మీ సొంత లేదా మీ పేరెంట్స్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఎన్టీఏ నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ వాటికే వస్తాయి. చివరగా, ఇన్ఫర్మేషన్ బులెటిన్లోని ప్రతి సూచనను చదివి అర్థం చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, దీంతో మనం నోటిఫికేషన్లోని అన్ని ముఖ్యమైన వివరాలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఒక క్విక్ సమ్మరీ, రీక్యాప్ చూసేద్దాం. ఫైనల్ రివిజన్ కోసం ఈ షార్ట్ నోట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ మార్చ్ 8, 2026. ఎగ్జామ్ డేట్ మే 3, 2026. కేవలం neet.nta.nic.in వెబ్సైట్ నుంచే అప్లై చేయాలి. మీ ఆధార్, కేటగిరీ సర్టిఫికెట్లు అప్డేటెడ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం మీ పర్సనల్ ఈమెయిల్, మొబైల్ నంబర్ వాడండి. ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కే ముందు అన్ని వివరాలను 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం తప్పనిసరిగా చూడాల్సిన రీక్యాప్ చూద్దాం. నోటిఫికేషన్ ఓవర్వ్యూ. నీట్ పరీక్ష అసలెందుకు, ఎవరు నిర్వహిస్తారో మనం తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్లోని స్టార్టింగ్, ఎండింగ్ తేదీలను క్లియర్గా అర్థం చేసుకున్నాం. అప్లికేషన్ ఫీజ్, వేర్వేరు కేటగిరీల విద్యార్థులకు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూశాం. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఆధార్, యూడీఐడి, ఇంకా కేటగిరీ సర్టిఫికెట్ల విషయంలో పాటించాల్సిన రూల్స్ క్లారిఫై చేసుకున్నాం. హౌ టు అప్లై, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో పాటు ఎన్టీఏ ఇచ్చిన కీలక సూచనల గురించి కూడా తెలుసుకున్నాం. నీట్ యూజీ 2026 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదవండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.